అరణ్యంలో సౌగంధిక పుష్పం కోసం వెళ్తున్న భీముడికి దారిలో ఒక వృద్ధ కోతి కనిపించింది. ఆ కోతి తన తోకను దారి మధ్యలో పెట్టి పడుకుంది. భీముడు గర్వంగా, నేను వాయుపుత్రుడిని, వాయుదేవుని సింహశ్వాసం, నా గద గర్జిస్తే యుద్ధభూమి వణికిపోతుంది. ఓ వృద్ధ కోతి, భీముడి దారిని అడ్డుకునే ధైర్యం నీకెవరిచ్చింది? అప్పుడు ఆ కోతి ఇలా అంటుంది, నీవు బలవంతుడివి అంటావు కదా, అయితే ఈ చిన్న తోకను పక్కకు జరుపు చూద్దాం. ఈముడు అహంకారంతో, ఒక తోకను కదపలేనని అనుకుంటున్నావా? నా చేతిలో పర్వతాలే కదులుతాయి. భీముడు తోక పట్టుకుంటాడు. ఏమిది, నా శక్తి స్పందించడం లేదా? నా చేతుల్లో పర్వతాలు కంపించాయి, కాని ఈ తోక మాత్రం కదలడం లేదు. భీముడు శ్వాస తీసుకుంటూ, ఇది సాధారణ కోతి కాదు. ఎవరు మీరు? అప్పుడు గంభీర స్వరంతో, నేను వాయుపుత్రుడు, నీ అన్నయ్య హనుమంతుడిని. భీముడు వినయంగా మోకాళ్లపై పడి, అన్నయ్య, నన్ను క్షమించు అని అంటాడు. అప్పుడు హనుమంతుడు, గుర్తుపెట్టుకో భీమా, బలం ఉన్నవాడు గెలుస్తాడు, వినయం ఉన్నవాడు చరిత్ర అవుతాడు.